తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవాలే కీలక అంశాలుగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన 10 ఏళ్ల పాలనలో భౌతిక విధ్వంసం మాత్రమే కాకుండా తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. వీటిని సరిచేస్తూ జై జై హే తెలంగాణ గీతంలో తొలి అడుగు వేశామని తెలిపారు. తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని, రాష్ట్ర విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దశాబ్ది వేడుకల సాక్షిగా సీఎం ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు. స్వేచ్ఛ, సమానత్వం తెలంగాణ జీవనశైలిలో భాగమని, ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛకే ప్రాధాన్యమిచ్చామని స్పష్టం చేశారు. మేము సేవకులం తప్ప పాలకులం కాదని నిరూపించామన్నారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన 100 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేసేలా సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవాలకే ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. రెండు 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనము లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు, ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు. ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా, గోదావరి జలాల్లో వాటా సాధించి తాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలనేది ప్రజాప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసిందని, ఏపీతో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు. ప్రభుత్వ ప్రణాళికలతో తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని ఆకాంక్షించారు. ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వవేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, మనకు సత్తా ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, తాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు? హైదరాబాద్ మన బ్రాండు, ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది. దీనికి 4 కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రిక, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి. ప్రజాప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.